అంశం ఏంటంటే ఇప్పుడు గాడిద పిల్ల గురించి, మరి గాడిద పిల్లని ఎక్కాడు అని మనము చదువుకుంటున్నాము. ఈ గాడిదకున్న కొన్ని లక్షణాలు త్వరగా మీకు చెప్పేసి నేను ముగించాలి అనుకుంటున్నాను. గాడిదకున్న కొన్ని లక్షణాలు, గాడిద మనసేంటి, గాడిదకున్న కొన్ని లక్షణాలు ఏంటో బైబిల్ గ్రంథంలో ఈ గాడిద ఏం పాఠం నేర్పిస్తుందో మనము చూడగలిగితే, దయచేసి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. చదవం. ఎద్దు తన కామాందుని నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఎద్దు కటండి తన కామాందుడెవడో ఎద్దుకు తెలుసట. ఇక గాడిద గురించి మాట్లాడుతూ, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును అంటే, గాడిద గురించి మనం ఆలోచన చేయగలిగితే, గాడిదకును ఎవరైతే రూకలిచ్చి కొంటారో, ఎవరైతే గాడిదను రూకలిచ్చి కొంటారో ఆయన నా సొంతవాడు, ఆయన నా సొంతవాడు అని గాడిద అనుకుంటుందటండి. అది గాడిద మనసతండి. ఈయన నన్ను రూకలిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఈయన నా సొంతవాడు, ఈయన నా యజమానుడు. అప్పుడు ఈ గాడిద గురించి కొంతమంది ఏం చెబుతున్నారు అంటే, సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే, ఒక విషయాన్నట గాడిద 25 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందటండి. అది బ్రతికే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్లో ఏదైనా విషయాన్ని అది 25 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందటండి. 25 సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటుందట. ఈయన నన్ను కొన్నాడు, ఈయన నా యజమాని, ఇదిగో ఆయన ఎక్కడికైతే దాన్ని తీసుకువెళతాడో అది నా యజమాని దొడ్డి అని దానికి తెలుసటండి. ఈ బుద్ధి దేనికి ఉందంటే, గాడిదకు ఉంది. ఈయన నా యజమాని, ఇదిగో ఆయన ఎక్కడికైతే నన్ను తీసుకెళ్తున్నాడో, ఎక్కడైతే నన్ను కట్టేస్తున్నాడో అది నా యజమాని దొడ్డి అని దానికి తెలిసిపోతాడటండి. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఇది ఎందుకు చెబుతున్నాడు అన్నప్పుడు 4వ వచనం మీరు చదవగలిగితే, పాపిష్టు జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇది ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేలులారా, మీ మీద ఆ పశువులు బెటర్ కదా. ఎద్దుకేమో కామాంధుడు తెలుసట, గాడిదకేమో సొంతవాని దొడ్డి తెలుసట. ఒక పశువులకున్న జ్ఞానము మనుషులైనా ఇశ్రాయేలైనా మీకు లేదు అని దేవుడు బాధతో చెబుతున్నాడు. 12వ వచనం చూడండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము తొక్కుటకు మిమ్ములను రమ్మన్నవాడు ఎవడు? హృదయంలో పాపం పెట్టుకొని, పాపము చేస్తూ, ఒకరిని బాధ పెడుతూ, ఒకరిని ఇబ్బంది పెడుతూ, ఒక మీద పగ పెట్టుకొని, ఇలాంటి బ్రతుకుతూ, ఒకళ్ళ మీద అసూయ పడుతూ, ఒకళ్ళ మీద మచ్చరం పడుతూ, ఇలాంటి మైండ్ సెట్తో నువ్వు బ్రతుకుతూ, అసలు నిన్ను దేవుని మందిరానికి నిన్నెవడు రమ్మన్నాడు అని దేవుడు అంటున్నాడండి. ఇశ్రాయేలు జీవితాలు బాగలేవండి. వాళ్ళే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి బాధ పెట్టి బ్రతుకుతున్నారు, దేవుణ్ణి బాధ పెడుతూ బ్రతుకుతున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగోనండి, నిన్ను రమ్మన్నవాడు ఎవడు? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, గాడిదకు సొంతవాని దొడ్డి తెలుసు, క్రైస్తవులకు సొంతవాని దొడ్డి తెలుసా?
గాడిదకేమో ఎవరైతే రూకలిచ్చి కొని ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అది సొంతవాని దొడ్డి అని గాడిదకు తెలిసిపోయింది. ఈరోజు క్రైస్తవులమైన మనకు మన సొంత దొడ్డేదో ఎంతమందికి తెలుసు? మరి మన సొంత ఊరు, మన దొడ్డేదో మీరు చూడగలిగితేనండి, దయచేసి మీరు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. నీ పౌరస్థితి, నీ సిటిజన్షిప్ ఎక్కడుందంటే పరలోకములో ఉన్నది. ఎందుకు పరలోకములో ఉన్నది? ఇప్పుడు మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందండి? మనం ఎక్కడ పౌరులో? మనం అందరం కూడా భారతదేశంలో పుట్టిన భారత పౌరసత్వం కలిగిన వాళ్ళం మనం అందరం కూడా, ఎందుకంటే భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి. మరి క్రైస్తవులైన మనకు మన సొంత దొడ్డి ఏదంటే, ఇదిగోనండి, మీ సొంత దొడ్డి పరలోకములో ఉన్నది. పరలోకములో మీ సిటిజన్షిప్ ఉన్నది. ఎందుకంటే నీ ప్రయాణం అక్కడే ప్రారంభమైంది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏముందండి? కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండని మనం ఎప్పుడు అంటామంటే, ఎక్కడైతే నీ ప్రయాణం ప్రారంభమయ్యిందో మళ్ళీ మనము అక్కడికి వెళ్ళాలి. అది నీ సొంత ఊరు. చాలామంది అండి సొంత ఊరును మర్చిపోయి బతుకుతున్నారు. ఎక్కడి నుంచి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావో ఆ సొంత ఊరును మర్చిపోయి చాలామంది బతుకుతున్నారట. ఎవరో వాళ్ళకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనము 10-15 చూడండి. 10-15 చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. వీళ్ళకు పరలోకం వెళ్ళాలని ఉండదండి. వీళ్ళకు నేను పరలోకములో నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చాను, మరలా నేను పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనలు లేకుండా బ్రతుకుతున్న వారికి దేవుడు పెట్టిన పేరు బుద్ధిహీనులు. ఫూల్స్ అంటున్నాడు. కానీ ఒక పశువుకి ఏ జ్ఞానం ఉందంటే, ఒక గాడిదకి ఏ జ్ఞానం ఉందంటే, తన సొంత వాని దొడ్డి గాడిదకు తెలిసిపోయింది. మన సొంత లోకమేదో క్రైస్తవులకు ఎంతమందికి తెలిసిపోయింది? అందుకే ప్రభు కూడా ఏమన్నాడో ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, యేసుక్రీస్తు వారికి యజమాని ఎవరో తెలుసు, సొంతవాడెవరో తెలుసు. సొంతవాని దొడ్డి యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది. క్రైస్తవులమైన మనకు ఎంతమందికి తెలిసింది? ఒక గాడిద నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నాకు సొంతవాని దొడ్డి తెలుసు, మీకు మీ సొంత ఊరు తెలుసా? ఈ బంధాలు, ఈ బంధుత్వాలు ఇవన్నీ విడిచిపెట్టి మనము సొంత ఊరుకు వెళ్ళిపోవాలి. సొంత వారి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఇది ఒక పాఠం గాడిద మనకు నేర్పిస్తుంది. రెండో పాఠం ఏంటంటేనండి, ఈ యజమానుడు గాడిదను కొనుక్కున్నాడు.
నా యజమానుడు గాడిద నన్ను రూకలిచ్చి కొనుక్కున్నాడు అన్న బుద్ధి ఆ గాడిదకుందండి. నన్ను ఎలా కొనుక్కున్నాడు అంటే, నాకు ద్రవ్యం ఇచ్చాడు, నన్ను కొనడానికి ఆయన రూకలిచ్చి నన్ను కొనుక్కున్నాడు గనక ఆయన నా సొంతవాడు అన్న జ్ఞానం దేనికి ఉందంటే గాడిదకుంది. మరి ఈరోజు మనల్ని ఎవరు కొన్నారండి? ఎవరు కొన్నారు? ఏం పెట్టి కొన్నాడు ఆయన మనల్ని? ఏం పెట్టి కొన్నాడు మనల్ని? కీర్తనల గ్రంథం కొరంథీలకు రాసిన పత్రిక, దయచేసి కొరంథీలకు రాసిన పత్రిక, మొదటి కొరంథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఎవరు కొన్నారు మిమ్మల్ని? ఎవరండి మనల్ని కొన్నది? యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన నిష్కలంకమైన వెలకట్టలేని రక్తమిచ్చి నిన్ను నన్ను మనందరిని ఆయన కొనుక్కున్నాడు. మరి కొనుక్కున్న మీకు మీ యజమాని ఎవరో మీకు తెలుసా? మన యజమాని ఎవరండి? దేవుడే, యేసుక్రీస్తు వారే మన యజమాని. ఎందుకంటే రక్తమిచ్చి కొన్నాడు. ఇప్పుడు మనుషుల రక్తం ఉందనుకోండి, ఒకళ్ళ రక్తం ఇంకొకరు పడదండి, మీకు తెలుసో లేదో, రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి రక్తమే మరొక మనిషికి పని చేయనప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం పాపము లేని నిష్కల్మషమైన రక్తము చిందించి మనల్ని కొనుక్కున్నాడు. అక్కడ కూడానండి గాడిద, నా యజమానుడు నన్ను రూకలిచ్చి కొనుక్కున్నాడు అన్న జ్ఞానం దేనికుందంటే ఒక గాడిదకుంది. నన్ను కూడా ప్రభువు రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆ రక్తంలో ఏముంటుందంటేనండి మనసు ఉంది. మన బ్లడ్లో ఏముంటుందంటేనండి మనసు ఉంటుంది. మనకు బ్లడ్లోనే నీ క్యారెక్టర్ ఉంది, నీ మనసు ఉంది బ్లడ్లోనే. అందుకే అంటాడు, ఇదిగోనండి మనము కూడా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి. ఎంతసేపు ఈ కోపాలు, ఈ పాగలు, ఈ ఏం పనికి ఇవన్నీ మీరు ఆలోచించండి, ఏం సాధిస్తావు? కాబట్టి తగ్గించుకునే మనసు ఎవరిదంటే యేసుక్రీస్తు వారి మనసు. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే రెండో విషయం ఏంటంటే, నా యజమాని నన్ను కొనుక్కున్నాడని నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని ఎవరు కొన్నారో మీకు తెలిసిపోయిందా అనే ఒక గాడిద మనకు పాఠం నేర్పిస్తూ ఉంది. మొదటిది ఏంటండి? సొంతవాని దొడ్డిదానికి తెలిసిపోయింది. మన సొంత ఊరు ఏదండి? మనది పరలోకము, మన సొంత ఊరు. రెండవది, యజమాని కొనుక్కున్నాడని దానికి తెలిసిపోయింది. మనల్ని కూడా యేసుక్రీస్తు వారు కొనుక్కున్నాడని మనకు అర్థం కావాలి. ఇప్పుడు యజమాని కొనుక్కున్న తర్వాత ఇప్పుడు యజమాని చెప్పినట్టు గాడిద వినాలా వద్దా? ఏందమ్మా, ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కున్నారు, మీరు ఫ్యాన్ కొనుక్కున్నారు, అది రాంగ్ రూట్లో తిరుగుతుంది అనుకోండి, యాంటీ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకోండి, మరి ఎందుకు మీరు కొనుక్కొని? మరి ఇప్పుడు యజమాని నిన్ను కొనుక్కున్న తర్వాత నిన్ను ఎలా ఉండమన్నాడో నీకు తెలుసు, కానీ నువ్వు అలా ఎందుకు ఉండటం లేదు? రేపు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, నిలబెట్టి లెక్క అడుగుతాడు. ప్రతిదీ రాస్తున్నాడు. మన బుద్ధి ఏందో, మన మనసు ఏందో అన్నీ కూడా ఆయన రాసుకుంటున్నాడు. నిలబెట్టి అడుగుతాడు, ఒక్కొక్కటి నిలబెట్టి ఆయన అడుగుతాడు. ఏం సమాధానం చెబుతాం? కాబట్టి రెండో విషయం ఏంటంటే, మనలను ప్రభు కొనుక్కున్నాడు. కాబట్టి మన ఇష్టం కాదండి, ఇక నుంచి ప్రభు ఇష్టము. ఇక ఇది రెండోది. అయితే మూడవది చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి సంఖ్యాకాండము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 7వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 22వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఇక్కడ బిలాము గురించి మీరు ఆలోచన చేయగలిగితే, బిలాము ఎవరంటేనండి ఒక పవర్ఫుల్ ప్రాఫిట్ అండి.
ఆయన ఒక ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే బిలాము ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరినైనా శపిస్తే శాపాలు వస్తాయి. అంత పవర్ఫుల్ ప్రాఫిట్ అండి ఈ బిలాం అనే వ్యక్తి. అప్పుడు ఈ మిద్యానీయులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరు బిలాము దగ్గరికి వచ్చి ఏం చేశారంటే సోదె సొమ్ము తీసుకొని వచ్చి ఇశ్రాయేలీలను నువ్వు శపించాలి అని సోదె సొమ్ము తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టారండి. అప్పుడు ఏం జరిగింది? 12వ వచనం మీరు చూడగలిగితే, 12వ వచనము, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఈయన వెళ్ళేటట్టే ఉన్నాడని ఏం చేశాడంటే దేవుడు బిలాముతో చెప్పాడండి. బిలాము, ఇదిగో ఇశ్రాయేలీయులు నేను ఏర్పరచుకునే జనాంగము, ఆశీర్వదించబడిన పిల్లలు వాళ్ళను నువ్వు ఈ సోదెము సొమ్ము తీసుకొని నీవు శపించడానికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడండి ఏం చేశాడు? 21వ వచనం మీరు చూడగలిగితే దేవుడు చెప్పాడు, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. దేవుడు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? ఏమని చెప్పాడండి? దేవుడు వద్దన్నాడు, నువ్వు శపించడానికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఆ సొమ్ముకు ఆశపడి వాళ్ళతో వెళ్ళాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు వద్దన్నది నువ్వు జరిగిస్తున్నావు అంటే దేవుని కోపము నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు వద్దన్నాడు, ఇది వద్దన్న తర్వాత నేను మానేయాలి, అదే నేను చేస్తానంటే దేవుని కోపం మన మీదకి వచ్చిందా చాలా భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. అప్పుడు ఏం జరిగింది? వద్దన్నాడంటే ఈయన వెళ్ళిపోయాడు. 22వ వచనం మీరు చూడగలిగితే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఎందుకండి దేవునికి కోపం వచ్చింది? వద్దన్న పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? వద్దన్న పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను చెప్పాను కదా, నేను వద్దని చెప్పాను కదా. వద్దని చెప్పినా కూడా నువ్వు వెళుతున్నావు అంటే ఇదిగో దేవుడు వెంటనే ఏసైపో అని ఒక దూతను పంపించాడు. అంటే దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే, సేవకులు చెబుతున్నప్పుడు నువ్వు వినాలి. ఇది వద్దన్నాడు, ఇది వద్దని చెబుతున్నాడని నువ్వు వినాలి. విన్న తర్వాత కూడా నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళితే దేవుని కోపము రగులుకుంటుంది. దేవుని కోపము రగులుకొని ఒక దూతను ఖడ్గమిచ్చి పంపించాడు. వేసాయి, బిలామును చంపేసాయి అని పంపిస్తే ఏం జరిగింది? కంటిన్యూ చేయండి, చదవండి సార్. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. ఇప్పుడు ఎంతమంది అక్కడ కనపడుతున్నారు? ఒక గాడిద, ఆ గాడిద మీద బిలామున్నాడు, ఆ తర్వాత అక్కడ ఇద్దరు పనివారు, వీళ్ళందరూ కలిసి వెళుతున్నప్పుడు ఏం జరిగింది? 23వ వచనము, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయేను. ఇప్పుడు ఆ గాడిద మీద ఉన్న బిలాముకు దూత కనపడటం లేదు, అతనితో ఉన్న ఇద్దరు పనివారికి దూత కనపడటం లేదు. కానీ ఆ దూత ఎవరికి కనిపించిందండి? ఒక గాడిదకు కనిపించి అది ఏమనుకుందంటే, ఓహో ఇదిగో ఖడ్గం పట్టుకొని ఉన్నాడు దేవుని దూత అంటే నా యజమానుని చంపడానికి దేవుని దూత వచ్చింది అని అది ఏం చేసిందంటేనండి, యజమానుని ప్రాణాలు కాపాడాలని పొలంలోనికి వెళ్ళిందండి. అది అర్థమైందండి? నన్ను రూకలిచ్చి కొన్నాడు, నాకు ఆహారం పెడుతున్నాడు, నన్ను పెంచుకుంటున్నాడు కనుక నా యజమానునికి నేను ఇదిగో అతని ప్రాణము నేను కాపాడాలి అని ఒక పశువు అండి, ఒక నోరు లేని ఒక గాడిద ఇదిగోనండి అది పొలములోనికి వెళ్ళింది. అప్పుడు వీళ్ళు చూడండి ఏం చేశారు, చూడండి. అప్పుడు బిలాము గాడిదను
దారికి మళ్లింపవలెనని దాన్ని కొట్టగా. వీళ్ళకి అర్థం కావటం లేదంటే ఎందుకంటే ఇక మనోనేత్రాలు మూసుకుపోయాయి. వీళ్ళకి ఎందుకు చెప్పినా అర్థం కాదు. వీళ్ళకి మనోనేత్రాలు మూసుకుపోయాయి. వద్దన్న పని చేస్తున్నారు కాబట్టి మనోనేత్రాలు మూసుకుపోయాయి గనక దాన్ని ఒకసారి కొట్టాడండి. ఎందుకంటే అదేమో యజమానుని ప్రాణాన్ని కాపాడాలి, నా యజమానుని ప్రాణాన్ని నేను కాపాడాలి, నా సొంతవాని ప్రాణాన్ని నేను కాపాడాలి అని ఒక్కసారి కొట్టాడండి. తర్వాత మీరు చూడగలిగితే 24వ వచనము. ఇక యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. ఇక అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో నిలిచాడండి. యెహోవా దూత మధ్యలో నిలిచాడండి. మధ్యలో నిలిచేసరికి మళ్ళీ గాడిద ఏం చేసింది? 25వ వచనంలో గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను. ఓరి నాయన, కొంచెం చూడు అటు, నీ వచ్చాడు, నిన్ను చంపేవాడు వచ్చాడు, దూత వచ్చింది, ఒక్కసారి అటు చూడని ఆ కాలును మనం ఇదిగో మనం అప్పుడప్పుడు కొంచెం సైకిల్ చేస్తూ ఉంటాం కదా, అది సిగ్నల్ ఇస్తున్నా ఈ పైన ఉన్నవాడు గమనించటం లేదు. ఇప్పుడు ఒకసారి కాపాడదామని పొలంలోకి వెళ్ళింది, కొట్టాడండి. కొట్టిన తర్వాత నాకెందుకు, సావనివ్వండి అని ఒక గాడిద అనుకోవటం లేదండి. మళ్ళీ నా యజమానుని నేను కాపాడుకోవాలని రెండోసారి అండి మళ్ళీ ఏం చేశాడు ఆయన మరలా కొట్టాను. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాడండి? 2 సార్లు కొట్టాడు. అదేమో ప్రాణము కాపాడుతుంటే, ప్రాణం పోకుండా అది కాపాడుతుంటే దాన్ని 2 మార్లు కొట్టాడు. తర్వాత చదువు. ఇరుకు చోట నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇది ఎన్నోసారండి? 3 సార్లు కొట్టాడండి. ఇప్పుడు ఏమైందంటేనండి, ఇక వెళ్ళలేని పరిస్థితి ఏం చేసిందంటే అక్కడ కూలబడిపోయింది, పడిపోయింది. అంటే ఒక గాడిద తన యజమానుని కాపాడుకోవాలని ఎంత పరితపిస్తుందో చూడండి. ఎందుకంటే నన్ను కొనుక్కున్నాడు, నా యజమాని ప్రాణము పోకూడదు అని అక్కడే కూలబడిపోయిందండి. కానీ ఈయన మళ్ళీ కోపం మండి ఈయన ఏం చేశాడు? మళ్ళీ చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఎన్నిసార్లు కొట్టాడండి? ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాడు? 3 దాన్ని కొట్టాడు. 3 కర్రతో దాన్ని కొట్టాడు. కానీ అది కొట్టినా నాకెందుకులే, చస్తే చావనిలేని అనుకోవటం లేదు. అది ఏం చేస్తుందంటే యజమానిని ప్రాణము కాపాడాలి. అప్పుడు ఏం జరిగిందంటేనండి 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను 3 కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. ఇప్పుడు ఏం మాట్లాడుతుందమ్మా? ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? గాడిద మాట్లాడుతుంది. ఇప్పుడు గాడిద గురించి మనం ఆలోచిస్తే దాని చర్మం పనికి వస్తుందండి, దాని మాంసం తింటారు, దాని కాళ్ళు పనికి వస్తాయి. కానీ దానికి పనికిరానిది ఏంటంటే దాని వాయిసే. గాడిద వాయిస్ ఎలా ఉంటుందమ్మా? కొంతమంది వెనకట ఈ మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు గాడిద అరిసింది అనుకోండి, కొంతమంది అయితే ఏమనేవాళ్ళు అంటే మీకు మొలతాడు ఉందా అని అడిగేవాళ్ళు. అది అరవడానికి నీ మొలతాడుకు సంబంధం ఏంటి? ఏదో అవుతుందని అది మీకు కూడా తెలుసు. వెనకట మొలతాడు ఎందుకు కట్టుకునే వాళ్ళంటే ఈ బెల్టులు ఉన్నాయి వెనకట. ఆ ఓల్డెన్ డేస్లో ఈ బెల్టులు ఉన్నాయండి. ఈ దట్టి కానివ్వండి, ఈ బెల్టులు కానివ్వండి, వెనకట ఇవి లేవు కాబట్టి గోసి పెట్టుకోవడానికి, ఆ గోసి ఊడిపోకుండా ఉండడానికి, ఆ లుంగి ఊడిపోకుండా ఉండడానికి వీళ్ళు మొలతాడు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బెల్టులు వచ్చిన తర్వాత అవి నీకెందుకు?
బెల్టులు వచ్చిన తర్వాత అవి నీకెందుకు అవి? అదేదో వారిస్తే మనకేమైద్దండి? అదేమన్నా రిమోట్ అక్కడ అడవగానే నీకేదో కావడానికి? ఆలోచించాలి కదా, కొద్దిగా ఆలోచించాలి కదా. పూర్వకాలము పశువుల చేత నిమ్మకాయలు దొక్కించేవారు. అమ్మ, మీకు ఐడియా ఉందా? పూర్వకాలము పశువుల చేత నిమ్మకాయలు దొక్కిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త బైక్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు నిమ్మకాయలు దొక్కిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు దొక్కించారు, నువ్వెందుకు దొక్కిస్తున్నావు? ఆలోచించాలా వద్దా? ఆ రోజు ఎందుకు దొక్కించారంటే, ఈ పశువులు నిమ్మకాయలు తొక్కటం వల్ల, కాళ్ళతో తొక్కటం వల్ల ఆ కాళ్ళలో ఉన్న గాయాలకు ఇది సిట్రస్ ఏం చేసేదంటే, ఆ గాయాలు కానివ్వండి, దానికి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోవడానికి వెనకట ఆ ఓల్డెన్ డేస్లో ఈ నిమ్మకాయను తొక్కించేవారు. ఇప్పుడు రబ్బర్ టైర్తో నిమ్మకాయ నువ్వెందుకు తొక్కిస్తున్నావు? మీరు ఆలోచించాలా వద్దా? ఒకరోజు నేను మా పాత యమహా బండి కొన్న తర్వాత, అప్పుడు కొత్తగా డిస్క్ బ్రేకులు వస్తున్నాయండి. డిస్క్ బ్రేకులు కొత్త కదండి. ఆ డిస్క్ బ్రేక్ సడన్గా అప్లై చేసరికి నేను కింద పడిపోయాను. ఒకడు వచ్చాను, నువ్వు పూజ చేయించలేదు, నువ్వు అది చేయించలేదు, ఇది చేయించలేదని ఏదేదో అన్నాడు. మొత్తం మీద ఊరుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు అతను 1 నెల రోజులకు ఒక బండి కొన్నాడు. పూజలు గీజలు అన్నీ చేయించాడు. తీసుకెళ్ళి డ్రైనేజీలో పడ్డాడు. నేను వెళ్ళి అడిగాను, మరి నువ్వెందుకు పడ్డావు డ్రైనేజీలో? కాబట్టి మూఢనమ్మకాలు. గాడిది అడిసిన దానికి మనకేదో మొలతాడికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? అమ్మా, గాడిద మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోవాలా వద్దా? ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందమ్మా, అన్నం పెట్టడం లేట్ అయిపోయింది. ఏందమ్మా అన్నం పెట్టడం లేట్ అయిపోయింది అని మాట్లాడినప్పుడు మీరు ఆశ్చర్యపోతారా లేదా? అదేంది కుక్క మాట్లాడుతుంది అని మాటలు కలుపుతారా, ఆశ్చర్యపోతారా? అమ్మా, ఆశ్చర్యపోతాం కానీ గాడిద మాట్లాడుతుంటే ఈయనకి, బిలాముకి, ప్రవక్తకి ఇదిగోనండి ఈ గాడిదతో మాటలు కలిపి అక్కడ ఏమన్నాడండి 28వ వచనంలో, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. అంటే ఒక గాడిద ఎన్నిసార్లు కొట్టాడో బిలాము అది గుర్తుపెట్టుకుని ముందు అదే అడుగుతుంది, అయ్యా నువ్వు నన్ను ఎందుకు 3 సార్లు కర్రతో నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు నా యజమానుడివి, నీ ప్రాణము నేను కాపాడాలి, నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతుంటే, అప్పుడు నేను నిన్ను ఏమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నేను ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదును అని గాడిదతో అనేను. బిలాము అంటున్నాడు, గాడిదతో మాట్లాడుతున్నాడండి. ఎవరు? ప్రవక్త. గాడిదతో నా చేతిలో ఖడ్గం లేక బతికిపోయావు, కానీ ఖడ్గం ఉంటే నిన్ను చంపేవాడిని అని మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు? నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనను నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా, అతడు లేదా నేను ఎప్పుడైనా ఇలా చేశానా యజమానుడా, నా సొంతవాడా, నేను ఎప్పుడైనా ఇదిగో నీకు ఇలా చేశానా అంటే ఆయన అంటున్నాడు, అవును నాకు ఎప్పుడు నువ్వు చెయ్యలేదు. అప్పుడు 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చెయ్యగా. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆయన మనోనేత్రాలు మూసుకుపోయాయి. మనోనేత్రాలకు ఏదైతే సోదె సొమ్ము ఉన్నదో దానికి ఆశపడి తన మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేసుకున్నాడు. అందుకేనండి ఆ దూత అప్పటి వరకు కనపడలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, యెహోవా బిలాము కన్నులు తెరిచెను. ఏ కన్నుల గురించి మాట్లాడుతున్నాడు అంటే మనోనేత్రముల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూడగలిగితే ఈ గాడిదను నీవు ఎలా కొట్టితివి,
ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. నేను చెప్పాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్పాను. కానీ నేను వెళతాను అని అంటే దేవునికి నువ్వు విరోధి అవుతావు. జాగ్రత్త. దేవునికి విరోధి అయితే ఏం చేస్తామండి? ఒక మనిషికి విరోధి అయినా మనం ఏదైనా చేయగలం, కానీ దేవుడే ఒక మనిషికి విరోధి అయితే ఆ మనిషి ఏం చేయగలడు? అందుకే నేను నీకు విరోధినై ఒక దూతను పంపించాను. బిలాము ఒక దూతను పంపించాను. ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను. నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పాను. దేవుడు అంటున్నాడు, నిన్ను చంపి, ఆ దూత అంటుంది, నిన్ను చంపి ఆ గాడిదను బ్రతికించేవాడి, నిన్ను చంపి ఆ గాడిదను బ్రతికించేవాడిని. అంటే ఎవరి బ్రతుకు బెటర్గా ఉందండి? నన్ను కొనుక్కున్నాడు అని ఒక గాడిద యజమానుని ప్రాణాలు కాపాడాలని ఒక గాడిద ప్రయాసపడుతుంటే దాన్ని ముమ్మారు కొట్టాడు. దేవుడు గాడిదకు వాక్కు ఇచ్చాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెబుతారు అన్నప్పుడు ఆదామవ్వలు పాపము చెయ్యక ముందు జంతువులు మాట్లాడుకునేటివటండి. ఇప్పుడు సర్పం మాట్లాడిందండి? సర్పం మాట్లాడిందా? ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో ఇక వీటి నోరు పోయింది అని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు. అందుకే ఆ రోజు దేవుడు బిలాముకు అక్కడున్న గాడిదకి ఏమిచ్చాడంటే వాక్కునిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు ఒక గాడిదను గనుక రూకలిచ్చి కొంటే అతనికి యజమానుడు ఎవరో తెలుసు, సొంతవాడు ఎవరో తెలుసు, సొంతవాని దొడ్డి తెలుసు. ఆ సొంతవాని ప్రాణము కాపాడాలి అన్నా ఆ మనస్సు, ఆ బుద్ధి గాడిదకుంది. ఎంతమందికి ఉందండి ఈ మనస్సు? ఎంతమందికి మనస్సు? నన్ను ప్రభువు కొనుక్కున్నాడు. ఆ ప్రభువుకు ఇదిగో నేను ఉపయోగపడాలి, ఆ ప్రభువుకు నేను వాడబడాలి అని ఎంతమందికి ఉంది మనసు? కాబట్టి ఒక గాడిద నేర్పుతున్న పాఠం ఏంటంటే, నాకు సొంతవాడు తెలిసిపోయాడు, మీకు సొంతవాడు ఎవరో తెలుసా? నాకు యజమానుని దొడ్డి తెలిసిపోయింది, మీరున్న మీ సొంత ఊరేదో మీకు తెలిసిపోయిందా? నా యజమానుని ప్రాణాన్ని నేను కాపాడడానికి అవసరమైతే ముమ్మారు నేను దెబ్బలు తిన్నాను. నీ యజమానుడైన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం కూడా చివరిగా ఒక మాట చూస్తాం.